భాగ్యనగరంలో ఫ్లెక్సీలు హోర్డింగుల వార్ పీక్స్ కు చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. ప్రధాని మోడీ మొదలు ఆ పార్టీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హైదరాబాద్ వస్తున్నారు. దీంతో వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని డిసైడ్ అయ్యారు రాష్ట్ర కమలం పార్టీ నేతలు. ఇందులో భాగంగానే భాగ్యనగరాన్ని మొత్తం కమలమయం చేయాలనుకున్నారు. అయితే బీజేపీ నేతల కంటే ముందే మేల్కొన్న టీఆర్ఎస్ మెట్రో పిల్లర్లను ముందే బుక్ చేసుకుంది. సీఎం కేసీఆర్ ఫోటోలతో రాష్ట్ర సర్కారీ పథకాలను ప్రమోట్ చేసుకుంటూ అంతటా ఫ్లెక్సీలను నింపేశారు. హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై చర్యలు తీసుకుంది బల్దియా. బీజేపీ ఆఫీస్ బయట కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ అంటూ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ పెట్టారు కమలం నేతలు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు బల్దియాకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అటు బల్దియా అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. బీజేపీ ఆఫీసు బయట ఏర్పాటు చేసిన దానికి 55,000 రూపాయల ఫైన్ వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు అధికారులు. డీటెయిల్స్ శ్రీనివాస్ బీజేపీ ఆఫీస్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, ఫ్లెక్సీల రగడకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుపై పార్టీ నేతలేమంటున్నారు? నేను ప్రస్తుతం లకిడి కపూల్ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్ మెట్రో రూట్లో ఉన్నా. మీకు మెట్రో పిల్లర్స్ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్ ఇప్పుడు నేను చూపించబోతున్నా. ప్రస్తుతం లకిడి కపూల్, ఆ తర్వాత మనకు నాంపల్లి రైల్వే స్టేషన్, అక్కడ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్, అక్కడ నుంచి గాంధీ భవన్, తర్వాత మనకు సెంట్రల్ బస్ స్టాండ్ వరకు కూడా మెట్రో మనకు పిల్లర్స్ ఉంటాయి. సో మొత్తం మెట్రోకు ఉన్నటువంటి పిల్లర్స్ అన్నిటి కూడా ప్రభుత్వం యాడ్స్ పెట్టేసింది. మనం విజువల్స్లో చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోతోటి మొత్తం కూడా అన్ని మెట్రో పిల్లర్స్కు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రూట్లకు సంబంధించి, అంటే నాగోల్ నుంచి మియాపూర్, తర్వాత మిగతా రూట్లు అన్నిటికీ ఎల్బీ నగర్ వరకు కూడా మొత్తం కూడా మెట్రో పిల్లర్స్ అన్నిటికి కూడా ప్రభుత్వం యాడ్స్ ఉన్నాయి. సో బీజేపీ పదే పదే చెప్తూ వస్తుంది గత కొన్ని రోజుల నుంచి, 2-3 రోజుల నుంచి కూడా మొత్తం కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ మెట్రో పిల్లర్స్ కానీ లేదంటే ఇతర చోట్ల యాడ్స్ను కూడా మొత్తం కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది, మొత్తం క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి ఉంది, మాకు అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు. వాస్తవానికి బీజేపీ గత కొన్ని రోజుల నుంచి కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి కసరత్తును బీజేపీ చేస్తుంది. సో త్వరలోనే మేము మొత్తం కూడా హైదరాబాద్ అంతా కూడా కాషామయం చేయబోతున్నాం. సో మాకు జాతీయ నేతలందరూ కూడా హైదరాబాద్ రాబోతున్నారు కాబట్టి సో వాళ్ళందరికీ విషయం తెలిసేలాగా, అట్లనే ప్రజల్లోకి కూడా తమ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాల విషయాన్ని తెలిసేందుకు మేము ప్రయత్నాలు చేసి యాడ్స్ ఏజెన్సీలను సంప్రదించేందుకు వెళ్ళాము. కానీ యాడ్స్ ఏజెన్సీలు మాత్రం అప్పటికే ప్రభుత్వము మమ్మల్ని సంప్రదించింది. మొత్తం మెట్రో పిల్లర్స్ కానీ మిగతా హోర్డింగ్స్ కానీ లేదంటే సిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కూడళ్లలో కూడా యాడ్స్ పెట్టాలని చెప్పి మాకు చెప్పిందని చెప్పారు. దీంతో ఆప్షన్ లేకుండా అయిపోయింది బీజేపీకి. మొత్తం కూడా అటు మెట్రో పిల్లర్స్కు తర్వాత మిగతా చోట్ల కూడా మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించి, అంటే ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తూ, కేసీఆర్ని ప్రమోట్ చేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ కూడా మెట్రో పిల్లర్స్కి అన్నిటికి కూడా ప్రభుత్వం యాడ్స్ నింపేసింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇది. గాంధీ భవన్ దగ్గరలో ఉన్నాం మనము. గాంధీ భవన్ దానికి ఎదురుగానే బీజేపీ ఆఫీస్ కూడా దగ్గరలోనే ఉంటుంది. మొత్తం కూడా మెట్రో పిల్లర్స్కి అన్నిటికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. సో మొత్తం సిటీ మొత్తం కూడా ఇవే యాడ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని పిల్లర్స్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్ మనకు కనిపిస్తాయి. అందులో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత మిగతా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాడ్స్ మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ యాడ్స్లో కూడా ఇంగ్లీష్, తెలుగులో పెట్టారు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తెలుగు తెలియదు కాబట్టి ఇంగ్లీష్లో కూడా వాళ్ళు చూసేందుకు ఈ యాడ్స్ను అధికార పార్టీ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి దీని మీద అయితే బీజేపీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మాకు అవకాశం లేకుండా చేసింది. ఏదైనా రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకోవాలనుకున్నప్పుడు తమ కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పుడు ఫ్లెక్సీలు పెడితే అది ఆనవాయితీగా వస్తుంది. కానీ
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముందుగానే అధికార పార్టీ నేతలు ఏజెన్సీలను సంప్రదించి మొత్తం కూడా యాడ్స్ను బుక్ చేసుకోవడం, తర్వాత పేపర్ ప్రకటనలకు సంబంధించి 2-3 తారీఖులలో కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా పేపర్లలో కూడా యాడ్స్ బుక్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లాంటి విషయాల మీద కొంత బీజేపీ అయితే సీరియస్గా రియాక్ట్ అవుతుంది. బీజేపీ నేతలు అయితే టీఆర్ఎస్ పార్టీ పైన, అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ఇంకొక వైపు మెట్రోకు సంబంధించి ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో మెట్రో ఉంది. ఇప్పటికి మెట్రో దాని కాంట్రాక్ట్ కొనసాగుతుంది కాబట్టి ఎల్ఎన్టీని పై కూడా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో కూడా మాట్లాడించినట్టుగా తెలిసింది. కానీ ఎల్ఎన్టీ కూడా ఆల్రెడీ మాకు అగ్రిమెంట్ జరిగిపోయింది యాడ్స్, కాబట్టి ఇప్పటికైతే మెట్రో పిల్లర్ల మీద యాడ్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నారు. మొత్తానికి మనం బీజేపీ ఆఫీస్కు చేరుకున్నాం. బీజేపీ ఆఫీసు దగ్గర వరకు కూడా మొత్తం మనకు ఈ పిల్లర్స్కు మొత్తం కూడా యాడ్స్ అయితే పెట్టారు. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్ కూడా ఎక్కడికక్కడికి మొత్తం కూడా నింపేశారు. కానీ బీజేపీకి అవకాశం అయితే లేదు. మిగతా అన్ని ఓటింగ్స్ కానీ మిగతా చోట్ల కూడలలో కావచ్చు, లేదంటే సర్కిల్లో కావచ్చు, ఎక్కడ కూడా బీజేపీకి అయితే అవకాశం అయితే లేదని చెప్తున్నారు బీజేపీ నేతలు. దీని మీద కొద్దిసేపటి క్రితం కూడా నేతలు మాట్లాడారు. సో దీని మీద మేము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడడం, ఎల్ఎన్టీ మెట్రో పిల్లర్స్కి వేసింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధించి యాడ్స్కు. కానీ మెట్రో రైల్లో కూడా వేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా పబ్లిసిటీ చేసుకునేందుకు ఒక అవకాశము ఏమైనా ఉంటుందా అనేది అయితే చూస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మనకు హైదరాబాద్లో అయితే ప్లేస్ అయితే లేదు. యాడ్ ఏజెన్సీలు అధికార పార్టీ ఒత్తిడి తెచ్చింది కాబట్టి అనివార్యంగా వాళ్ళకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర జూలై 3వ తారీఖున పెరేడ్ గ్రౌండ్లో మోడీ బహిరంగ సభ జరగబోతుంది. సో అక్కడ కూడా మొత్తం కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే మనకు కనపడుతున్నాయి. మొత్తానికి ఎక్కడ చూసినా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో నింపేసి ఉన్నారు. సో ఇట్లా ఈ పరిస్థితుల్లో మేమైతే అంటే ప్రజలు గమనించాలి, ప్రజలు ఈ విషయం మీద ఆలోచించాలి అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఇంకొక వైపు మనం బీజేపీ ఆఫీస్కు ముందుకు వెళ్తున్నాం. బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే ఒక బోర్డు ఏర్పాటు చేశారు. సాలు ద్వారా సెలవు ద్వారా అనేటువంటి బోర్డుని మనకు ఇక్కడ విజువల్స్లో కనపడుతుంది. ఆ బోర్డు కూడా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఫైన్ కూడా 50,000 ఫైన్ వేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి దీని మీద అయితే బీజేపీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కానీ ప్లేస్ అయితే లేదు. మరి నెక్స్ట్ ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో, ఎట్లా ఉంటుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్రవంతి.